బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. బాంద్రాలోని సైఫ్ ఇంట్లో కత్తితో దాడి చేశాడు దుండగుడు. దాడిలో సైఫ్ అలీ ఖాన్ కి 6 చోట్ల కత్తిపోట్లు వచ్చాయి. సైఫ్ అలీ ఖాన్ కి 2-3 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. వెన్నెముక సమీపంలో తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ముంబై లీలావతి ఆసుపత్రికి సైఫ్ ను తరలించారు. ప్రస్తుతం సైఫ్ కి చికిత్స కొనసాగుతోంది. సైఫ్ అలీ ఖాన్ కి సర్జరీ చేస్తున్నారు వైద్యులు. సర్జరీ తర్వాతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో సైఫ్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనుంది లీలావతి హాస్పిటల్. దాడి చేసిందెవరో కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. చోరీకొచ్చిన దొంగ దాడి చేసుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో దొంగతనం చేస్తుండగా సైఫ్ అడ్డుకోవడంతో కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తోంది. దుండగుడు సైఫ్ అలీ ఖాన్ మధ్య తోపులాట ఘర్షణ జరిగింది. తప్పించుకునే క్రమంలోనే సైఫ్ పై దాడి చేశాడేమో దుండగుడన్న అనుమానాలు కలుగుతున్నాయి. సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు ముంబై పోలీసులు. పదునైన ఆయుధంతో అటాక్ చేశాడంటున్నారు పోలీసులు. సైఫ్ ఇంట్లో సిబ్బందిని విచారిస్తున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 4 సైఫ్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారిస్తోంది. था भाई, मैं सोया था, नाइट वाला था। लेकिन जो बंदा अंदर गया था वो कौन था, कुछ पता चला? नहीं, हमको नहीं मालूम। किसने चाकू चलाया और कितने लोग थे? कुछ काम करने वाला बंदा? हमको नहीं मालूम। मैं डे में हूँ, वो नाइट वाला था। लाइट वाला चला गया। कितने बजे हुआ है? अपने को नहीं मालूम है। नहीं तो आप कितने बजे यहाँ पे आए? मैं सुबह 8 बजे आया। हाँ, सुबह कितने बजे आए? సో అది ఇంట్లో సిబ్బందిని ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే వాచ్మెన్ మాట్లాడుతూ అంతకుముందు రాత్రి పనిచేసిన వాచ్మెన్ కి అన్ని విషయాలు తెలుసు, తాను మాత్రం అప్పుడే ఉదయం షిఫ్ట్కి వచ్చానని అక్కడి వాచ్మెన్ చెప్తున్నారు. అయితే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సైఫ్ 11వ అంతస్తులో ఉంటారు. మరి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన ఆ దుండకుడు 11వ అంతస్తులోకి ఎలా వెళ్ళాడు? 11th ఫ్లోర్ లో ఉంటున్న సైఫ్ ఇంటికి ఎలా వెళ్ళాడు? మరోవైపు హై సెక్యూరిటీ జోన్ లో దుండగుడు ఎలా వచ్చాడు? ఇక దొంగతనానికి వచ్చాడా లేదా ఒక ప్లాన్ తోనే దాడి చేశాడా? మరోవైపు పెనుగులాటలోనే 6 చోట్ల కత్తిపోట్లు వచ్చాయా, లేకపోతే ఇదొక కుట్ర కోణమా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సైఫ్ ఇంట్లో పనివాళ్ల ప్రమేయం ఏమైనా ఉందా? దుండగుడు లోపలికి రావడానికి పనివాళ్లు ఏమైనా హెల్ప్ చేశారా? ఈ విషయంపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు 7 సెక్యూరిటీ గార్డులు అసలు ఏమయ్యారు? ఈ ఘర్షణ జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ గార్డులు అంటే రాత్రి సమయం అర్ధరాత్రి 2 గంటలకి దాడి జరిగింది కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉండాలి. మరి సెక్యూరిటీ గార్డులు 7 ఉన్నారు. ఆ 7 ఏమయ్యారు? మరోవైపు సీసీ ఫుటేజ్ లో ఎవరైనా అనుమానితులు కనిపించారా? ఈ ప్రశ్నలకైతే ఇంకా సమాధానం రావాల్సి ఉంది.